ఒక పేపర్లలో వార్తలు వస్తాయి, దాని మీదనే చర్చించుకో, ఆ కోణంలోనే భావించు. ఈనాడులోనో జ్యోతిలోనో లేకపోతే అరజన్ మీడియాలో ఏదైతే వస్తుందో అలాగే ఆలోచించు. అలా కాకుండా ఆలోచిస్తే సైకో, లేకపోతే దుర్మార్గుడివి, లేదంటే సంఘ విద్రోహ శక్తివి అన్నటువంటిది కంప్లైంట్, కేసు, అరెస్టులు, వ్యవహారం. ఇది నిన్న ఒక దళిత యువకుడి విషయంలో జరిగిందా, లేదా 400 మంది దాకా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద జరిగినటువంటి కేసులు. ఇది ఒక ఆస్పెక్ట్. నెంబర్ 2 వచ్చేటప్పుడు కరెంటు ఛార్జీలు పెరుగుతాయి, అడగకూడదు, ప్రస్తావించకూడదు. ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఏదైనా అనుకుంటే పాజిటివ్గా మాత్రమే ఆలోచించండి. నెగిటివ్గా ఆలోచిస్తే కనుక తప్పు. రైటుని రైటు, రాంగుని రాంగు